మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామంలో మోషే అనే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మరి స్థానిక ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా పార్టీ నాయకులు, నేను అందరం కలిసి మోషే కుటుంబాన్ని, ఆ మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, ఆ కుటుంబానికి ప్రకటించిన సాయం అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ మిర్చి రైతు మరి దీనగాథ ఒకసారి మనం చూస్తే, ఈ రైతు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి కాలుష్యం కారణంగా, అదేవిధంగా ముంపు కారణంగా ఈ గ్రామము గడిచిన 10-12 సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉంది. కోర్టును ఆశ్రయించినారు, కోర్టు కూడా వీళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. జగనన్న ప్రభుత్వంలో ఈ గ్రామం ఏ రకంగా ముంపు వలన, కాలుష్యం వలన నష్టపోతా ఉందో ఒక రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టును బేస్ చేసుకొని లోకాయుక్తలో ఈ గ్రామానికి సంబంధించి పూర్తి న్యాయం జరిగిన తర్వాతనే కాలుష్యానికి సంబంధించి కావచ్చు, ముంపుకు సంబంధించి కావచ్చు, ఏదైతే దాల్మియా యాజమాన్యం వలన, దాల్మియా సిమెంట్ పరిశ్రమ వలన దుగ్గనపల్లె గ్రామం నష్టపోతా ఉందో ఆ నష్టానికి సంబంధించిన పూర్తి అంచనాలు చేసి ఆ గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజానీకాన్ని, రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న తర్వాతనే ఫర్దర్ మరి పబ్లిక్ హియరింగ్ అయినా మరొకటైనా ఆ తర్వాతనే ఎక్స్పాన్షన్కు పొమ్మని చెప్పి లోకాయుక్త తీర్పు కూడా ఉంది. మరి అయినప్పటికీ ఇవన్నీ కూడా విస్మరించి ఈ ప్రభుత్వం మార్చి 27వ తారీఖున పబ్లిక్ హియరింగ్ అనౌన్స్ చేయడం జరిగింది, డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు జ్యుడిషియరీ పరంగా లోకాయుక్త తీర్పు ఉంది, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించిన తరువాతనే ఈ గ్రామాన్ని పూర్తిగా రీలొకేట్ చేసి దాదాపు 400 ఎకరాల పట్టా భూమికి సంబంధించి ఏ ఒక్క సంవత్సరం కూడా సాగు చేయలేని పరిస్థితి. ఒకవేళ సాగు చేస్తే ఈ సంవత్సరం సాగు చేసినారు, మొత్తం దుమ్ము వలన, కాలుష్యం వలన, దుమ్ము వలన దిగుబడి తక్కువ. ఆ వచ్చిన దిగుబడి కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ మోషే చనిపోయిన మిర్చి రైతుకు సంబంధించి చూస్తే దిగుబడి పూర్తిగా తగ్గింది. 6 ఎకరాల్లో మిర్చి సాగు చేసినాడు, తక్కువ దిగుబడి వచ్చింది ఒకటి. రెండోది నాణ్యత తక్కువ, ఎందుకంటే ఈ కాలుష్యం వలన, దుమ్ము వలన నాణ్యత తగ్గి కేవలం కేజీ 60 రూపాయలకు, 65 రూపాయలకు అడిగే పరిస్థితి మార్కెట్లో, గుంటూరు మార్కెట్లో. మామూలుగానే గిట్టుబాటు ధరలు తక్కువ ఉన్నాయి, దానికి తోడు కాలుష్యము, దుమ్ము అన్న కారణం చూపించి 60-65 రూపాయలు కేజీకి ఇస్తామని చెప్తే ఆ రైతు ఏం చేయాలో తట్టుకోలేక 43 క్వింటాలు ఉన్నాయి తనకు వచ్చిన దిగుబడి. 6 ఎకరాలకు కానీ వచ్చిన దిగుబడి అంతే. ఆ వచ్చి ప్లస్ మళ్ళా పక్కన 1-2 ఎకరాలు కౌలుకు చేసినాడు. సో ఇదంతా మొత్తం వచ్చిన దిగుబడి 43 క్వింటాలు. అది కాస్త కేజీ 65 రూపాయలు, 60 రూపాయలకు గుంటూరు మార్కెట్లో అడగడం వలన దుమ్ముందని కారణం చూపించి ఇంకా అతను ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో, తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి ఇంకా దిక్కుదోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ రైతు ఆత్మహత్య అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ 2 రీజన్స్. ఒకటి వీళ్ళ కాలుష్యము, ముంపు కారణమైతే, మరొకటి గిట్టుబాటు ధర. సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించిన దుగ్గనపల్లె కావచ్చు, నవాబ్పేట కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించిన చిన్న కోమర్ల గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే పబ్లిక్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ను కూడా మరి పోస్ట్ పోన్ చేయమని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఖచ్చితంగా రేపు కానీ మన్నాడు కానీ కలెక్టర్ను కూడా కలిసి ఈ డేట్ను తక్షణమే వాయిదా వేయమని చెప్పి పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ను కూడా ఇటీవల రామ్ సుబ్బారెడ్డి అన్న కూడా మరి పొల్యూషన్కి సంబంధించి మరి స్పెషల్ సిఎస్ అనంతరామ్ గారిని కూడా కలవడం జరిగింది. ఇక్కడున్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది, కోర్టు తీర్పును కూడా చూపించడం జరిగింది. ఆయన కూడా ఇంత క్లియర్గా కోర్టు తీర్పు ఉన్నప్పుడు ఏ రకంగా వీళ్ళు పబ్లిక్ హియరింగ్ పోతా ఉన్నారు, ఇవన్నీ పరిష్కారం చేసిన తర్వాతనే కదా పబ్లిక్ హియరింగ్ పోవాల్సింది అని చెప్పి ఆయన కూడా కలెక్టర్ గారితో మాట్లాడినారు. కలెక్టర్ గారు
మే లోపల అన్ని పరిష్కరిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నారంట. కానీ మే లోపల అన్ని పరిష్కరిస్తామన్న అష్యూరెన్స్ కలెక్టర్ గారు ఇస్తా ఉన్నప్పుడు జూన్లో పబ్లిక్ హియరింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అన్ని చేసిపోతేనే బాగుంటుంది. మార్చిలో పబ్లిక్ హియరింగ్ అయిపోతే ఒక్కసారి దాల్మియా యాజమాన్యమైనా ఎవరైనా సరే యాజమాన్యము పబ్లిక్ హియరింగ్ అయిపోతే వాళ్ళ పని అయిపోతే మళ్ళా నిజంగా గ్రామాలను రైతులను సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు మే కల్లా సమస్యలు పరిష్కరించి కావాలంటే జూన్లో పబ్లిక్ హియరింగ్ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇది చాలా సానుభూతితో మానవత్వంతో చూడాల్సిన సమస్య. ఇది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు ఈ గ్రామాలు, ఈ గ్రామానికి సంబంధించిన రైతులు. మరి ఖచ్చితంగా ఈ కరెక్ట్ గా కొన్నేళ్ల క్రితము బ్లాస్టింగ్ వలన నవాపేటలో మిద్దెగూలి దాదాపు 7-8 మంది చనిపోయినారు. అప్పుడు కూడా మేము వచ్చినాం గ్రామానికి, మిద్దెగూలి బ్లాస్టింగ్ దెబ్బకి. ఇప్పుడు కూడా మళ్ళా అదే ఇంకా బ్లాస్టింగ్ ఊరికి దగ్గరకు వచ్చిందంట, నవాపేట దగ్గరికి. బ్లాస్టింగ్ పరిమాణం ఇంకా పెరిగింది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. సో దానివల్ల ఇంకా ఇబ్బంది కలుగుతా ఉంది నవాపేటకు కూడా. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ముందుకెళ్ళమని చెప్పి మరి దాల్మియా యాజమాన్యాన్ని కావచ్చు, జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు మేము మనవి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారిని 1-2 రోజుల్లో కలిసి దీని మీద రిప్రజెంట్ చేసి తప్పకుండా పబ్లిక్ హియరింగ్ ని వాయిదా వేయించే దిశగా, మరి ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పూర్తయ్యే దిశగా తప్పకుండా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం.